ఫ్రెండ్స్, ఈ రోజు గోధుమ ఉప్మా తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నా కామెంట్స్లో తెలియజేయండి. రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఆనోస్ కిచెన్. ఈరోజు గోధుమ ఉప్మా తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను. గోధుమ ఉప్మా తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ తీసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఈ రెండు బాగా కాగిపోయిన తర్వాత 2 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, వేపాకు కొద్దిగా. ఇవన్నీ వేగిపోయిన తర్వాత బాగా కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న 1/2 క్యారెట్ అండి. అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. ఇక నేను చిన్న చిన్న కోసాను, మీరు లాంగ్ కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. కూడా వేగుతూ ఉండగా టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ గల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కొద్దిగా మగ్గిపోయిన వెంటనే కూడా ఒక టమాటా అండి, మీడియం సైజు టమాటా తీసుకున్నాము. ఇవన్నీ వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేసుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఇప్పుడు రవ్వ వేసుకుంటూ కూడా కలుపుకోవాలండి. 1 సైడ్ రవ్వ వేసుకుంటూ 1 సైడ్ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా గోధుమ రవ్వ, నేను ఇక్కడ రెడ్ గోధుమ రవ్వ తీసుకున్నానండి. మీకు ఇష్టమైన గోధుమ రవ్వ తీసుకోవచ్చు. మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మగ్గించేసుకోవాలి. బాగా మగ్గిపోతుంది. 3-4 మినిట్స్లో ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ అండి, కరెక్ట్గా సరిపోతుంది. పొడి పొడిగా వస్తుందండి ఉప్మా అనేది. బాగా మగ్గిపోయిన పైన అనేది కొత్తిమీర జల్లేస్తున్నాను. కొత్తిమీర వేసిన వెంటనే కూడా ఒక 1/2 నిమ్మకాయ బద్ద మొత్తం కూడా ఈ విధంగా పిండేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసుకొని ఈ విధంగా 1 మినిట్ to 2 మినిట్స్ వరకు కూడా దీన్ని ఇంకా కదపొద్దు. ఇక్కడ 2 నిమిషాలు అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూస్తున్నారు కదా, తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేస్తూ వీడియోని లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఎన్నో రకాల వంటకాల కోసం ఆనోస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.